రాష్ట్రంలో సెమీ కండక్టర్లు ఆధునిక ప్యాకేజింగ్ యూనిట్ ఏర్పాటుకు స్టామ్ అండ్ రామ్ గ్రూప్ ఆసక్తి చూపింది. అలాగే ఏపీలో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లను ఏర్పాటు చేయాల్సిందిగా రోల్స్ రాయల్స్ గ్రూప్ ప్రతినిధుల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. లండన్లో పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశమైన ఆయన రాష్ట్రంలో ఉన్న అవకాశాలను వివరిస్తూ పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. లండన్ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు సోమవారం నాడు పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలు, సంస్థల ప్రతినిధులతో వరుసగా సమావేశాలు నిర్వహించారు. రాష్ట్రంలో పెట్టుబడులకున్న అవకాశాలను వివరిస్తూనే ప్రోత్సాహకాలు, ప్రభుత్వ పాలసీల్ని వారి దృష్టికి తీసుకెళ్లారు. దిగ్గజ సంస్థ రోల్స్ రాయిస్ గ్రూపు ప్రతినిధులతో భేటీ అయిన సీఎం విశాఖ, తిరుపతిలో జీసీసీలు ఏర్పాటు చేయాలని కోరారు. ఏరో ఇంజిన్స్, డీజిల్ ప్రొపల్షన్ సిస్టమ్స్ తయారీలో రోల్స్ రాయిస్ కు అంతర్జాతీయంగా గొప్ప బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఆ సంస్థ సీటీఓ నిక్కీ గ్రేడీ స్మిత్ తో సమావేశమైన సీఎం చంద్రబాబు రాష్ట్రంలో ఏరోస్పేస్ రంగంలో ఉన్న అవకాశాలను వివరించారు. ఓర్వకల్లులో మిలిటరీ ఎయిర్ స్ట్రిప్, విమానాల మెయింటెనెన్స్, రిపేర్స్, ఓవర్ హాలింగ్ యూనిట్, భోగాపురం విమానాశ్రయం సమీపంలో ఏవియేషన్ ఎకోసిస్టమ్, ఎంఆర్ఓ ఫెసిలిటీ ఏర్పాటుకు అవకాశం ఉందని పేర్కొన్నారు. అనంతరం స్టామ్ అండ్ రామ్ గ్రూపు చైర్మన్ శైలేష్ హీరానందాని, శాంకో హోల్డింగ్ లిమిటెడ్ చైర్మన్ సంపత్ కుమార్ తో చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్రంలో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ రంగంలో పెట్టుబడులకున్న అవకాశాల్ని వారికి వివరించారు. సెమీ కండక్టర్లు ఆధునిక ప్యాకేజింగ్ యూనిట్ ఏర్పాటుకు స్టామ్ అండ్ రామ్ గ్రూపు ఆసక్తి చూపింది. లండన్లో వివిధ పారిశ్రామికవేత్తలతో నిర్వహించిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న సీఎం చంద్రబాబు ఏపీలో పెట్టుబడులు పెట్టారని, ఈ నెల 14-15న విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సుకు రావాలని ఆహ్వానం పలికారు. లాజిస్టిక్ కారిడార్ ద్వారా ఏపీని అభివృద్ది చేసేలా ప్రణాళికలు రచిస్తున్నట్లు వారికి వివరించారు. రాష్ట్రంలో అంతర్గతంగా ఉన్న జలవనరుల్లో జల రవాణా ద్వారా సరకు రవాణాపై పనిచేసేందుకు ముందుకు రావాలని లండన్లోని అరూప్ సంస్థను సీఎం కోరారు. ఏపీలో ఏఐ వినియోగం, నిపుణుల తయారీ వంటి అంశాలతో పాటు ఎకోసిస్టమ్ అభివృద్ధికి ఉన్న అవకాశాల్ని పరిశీలించాలని ఆయా సంస్థల ప్రతినిధుల్ని కోరారు. అరుదైన భూగర్భ ఖనిజాల వెలికితీతపై వివిధ యూనివర్సిటీలు కూడా భాగస్వామ్యం వహించాలని కోరారు. అంతకుముందు హిందూజా గ్రూపు రాష్ట్రంలో 20,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సీఎం సమక్షంలో ఒప్పందం చేసుకుంది. విశాఖలోని హిందూజా పవర్ ప్లాంట్ సామర్థ్యాన్ని మరో 1600 మెగావాట్లకు పెంచడం, రాయలసీమలో సౌర పవన విద్యుత్ ఉత్పత్తి యూనిట్లు, మల్లవల్లిలో ఎలక్ట్రిక్ బస్సులు, తేలికపాటి వాహనాల తయారీ ప్లాంట్లు, రాష్ట్ర వ్యాప్తంగా ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు సహా వివిధ కీలక రంగాల్లో హిందూజా గ్రూపు దశలవారీగా పెట్టుబడులు పెట్టనుంది. హిందూజా గ్రూపు సంస్థల ప్రతిపాదనలను త్వరితగతిన కార్యరూపం దాల్చేందుకు ఫాస్ట్ ట్రాక్ విండో ద్వారా ట్రాక్ చేస్తామని సీఎం స్పష్టం చేశారు. అటు పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా లండన్లోని అతిపెద్ద విద్యుత్ సరఫరాదారుగా ఉన్న ఆక్టోపస్ ఎనర్జీ ఇంటర్నేషనల్ సంస్థకు సీఎం ఆహ్వానం పలికారు.